తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇదే నేను కోరుకుంది ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి పి రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అమూల్య కారులో వస్తున్నప్పుడే మేము ఏం మాట్లాడాలో చెప్తూ వచ్చాడో. పేపర్లో రాసి కంటతా పట్టడం ఒక్కటే తర్వాయి అనుకో. అమూల్య భుజాల చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది రాజేశ్వరి. సౌమ్య అయితే నా వల్ల కాదు, నేను ఇంట్లో ఉండను అంటూ తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోయింది. దానికి కూడా కొన్ని డైలాగులు చెప్పాడు. రాజేశ్వరి మురిపెంగా కొడుకుని చూసుకుంటూ చెప్పింది, నేను కూడా తల వంచుకొని నీ వైపు చూడకుండా మాట్లాడాను కాబట్టి మాట్లాడగలిగాను. ఇక చాలు, లేవండి, లేచి ఆఫీస్కు తయారవ్వండి. నిజంగానే 10 రోజులలో సౌమ్య పెళ్ళి. ఈలోపు మీ ఇద్దరి పెళ్ళి జరిగిపోతే సౌమ్య కన్యాదానం మీరే చేస్తే కన్యాదాన ఫలితం మీకే దక్కుతుంది. లేకపోతే మావయ్య వాళ్ళను కూర్చోబెట్టాలి అనేసి వెళ్ళిపోయింది. అమూల్యకు పిచ్చి కోపం వచ్చింది. లేచి నిలుచుని తదేకంగా అమూల్య ముఖంలో మారుతున్న భావాలను తదేకంగా నవ్వుతూ గమనిస్తున్న ఆదిత్యను చూసి గబగబా దగ్గరగా వచ్చి వేగంగా చెయ్యి పైకెత్తి చెంపల మీద మెల్లగా కందిపోతాడేమోనన్నట్లు 2 దెబ్బలేసింది. నీ ఇష్టం, కొట్టు, తర్వాత ఎటూ ప్రాయశ్చిత్తం చేసుకుంటావుగా కొంటెగా నవ్వాడు. ఆ నవ్వు సూదంటు రాయిలా అమూల్య మనసులోకి జొరబడి అమూల్య పచ్చని బుగ్గలలో మందారాలు పూయించింది. ఆదిత్య అమూల్య ఇద్దరూ నేరుగా రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళి 2 రోజుల తర్వాత డేట్ ఫిక్స్ చేసుకొని అక్కడి నుంచి నేరుగా ఇద్దరూ ఆఫీస్కు బయలుదేరారు. ఆ రోజు సాయంత్రం పిలవదలుచుకున్న వారిని పిలిచి మంచి రెస్టారెంట్లో చిన్న ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేద్దాం. రిజిస్ట్రార్ ఆఫీస్కు ఎవ్వరూ వద్దు, మీ పిన్ని బాబాయ్ మా అమ్మ చాలు. అలాగే దీపును శరత్ను పిలుస్తాను. కారును జనసమ్మర్దం లేని చోట రోడ్డు పక్కగా ఆపాడు. ఏమైంది, వర్క్ ఉంది ఇవాళ బాగా ప్రశ్నార్థకంగా చూసింది అమూల్య. నాకెందుకో అమ్మో 2 రోజులే అనిపిస్తోంది. 2 రోజులు ఎలా గడపాలి? డ్రైవింగ్ సీట్లో నుంచి పూర్తిగా అమూల్య వైపు తిరుగుతూ అన్నాడు. ఆదిత్య ముఖంలో బెంగకు కరిగిపోయింది అమూల్య. బోలెడు పనులున్నాయి. మన పెళ్లి పనులతో పాటు సౌమ్య పెళ్లి పనులు కూడా. పనులలో పడితే రోజులు ఎలా గడిచిపోతాయో మనకే తెలియదు. ఆదిత్య చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా స్పృశిస్తూ అంది. ఆఫీస్కు వెళ్ళగానే ముందు కళ్యాణ మండపం బుక్ చేయాలి. క్యాటరింగ్, డెకరేషన్, పెళ్ళికొడుకు బట్టలు, సౌమ్యకు బట్టలు తీసుకోవడం, ఎన్ని పనులున్నాయి. మనం ఇప్పుడు లీవ్ తీసుకుంటే కానీ కుదరదు అంది అమూల్య. నేను మన పెళ్ళి అయ్యాక లీవ్కు అప్లై చేస్తాను, కానీ పెళ్ళి కాగానే హనీమూన్కు వెళ్ళడం కుదరదు కదా. సౌమ్య పెళ్ళయ్యాక ప్లాన్ చేసుకోవాలి. నేత్ర ఉండదు, ఒక్కరోజు ఓకే కానీ ఈలోపు అమ్మకు అలవాటు పడుతుంది ఉంటుంది. కానీ నువ్వు అడ్డుపుల్లలు వేయకు. నాకసలు మన పెళ్ళి హనీమూన్ విషయంలో వద్దు కాదు ఇలాంటి మాటలు వినడం ఇష్టమే లేదు. పైగా కష్టంగా కూడా ఉంటుంది. ఆదిత్య ముఖంలో విసుగు స్పష్టంగా కనిపించి ముఖం మార్చుకుంది. వెంటనే గమనించాడు ఆదిత్య. నిజం అమూల్య, లాస్ట్ టైం అలా పెళ్ళి ఆగిపోవడంతో ఇప్పుడు ఎందుకో అధైర్యంగా అనిపిస్తోంది. ఇక నెగిటివ్ ఫీలింగ్స్నే దగ్గరికి రానివ్వకూడదు. నువ్వు నాకు దూరంగా ఉండడం అనే మాట కలలో కూడా ఊహించలేను. మీ పిన్ని బాబాయిని కూడా పెళ్ళికి రమ్మని ఆహ్వానించు. అంతే, అంగీకారం అడగకు. ఇంతకు ముందు ఎటూ ఒప్పుకున్నారు కదా. ఆదిత్య మాటలోని కంగారు, ఆందోళన అమూల్య మనసును నలిబిలి చేశాయి. చాలా బాధ పెట్టాను కదా, సారీ. ఆదిత్య చెయ్యి పట్టుకొని భుజం మీద తలవాల్చింది. మరి ఇవాళ ఉదయం నువ్వు నవ్వాడు ఆదిత్య. ఆదిత్య అమూల్య స్వరంలా స్వరం మార్చి ఏడుపు గొంతుతో వెక్కిరించాడు. ఇందుకే నిన్ను కొట్టడం. ఆదిత్య భుజం మీద తలవాల్చి ఉన్నదల్లా లేచి నవ్వుతూనే ఉడుక్కుంటూ భుజం మీద 2 దెబ్బలేసింది. గృహహింస చట్టాలు స్త్రీలకేనా, పురుషులకు కూడా అవసరం అయ్యేట్లుగా ఉంది నిన్ను చూస్తుంటే. భుజం తడుముకుంటూ నవ్వాడు. నిజంగానే నొప్పిగా ఉందా? భుజాన్ని మృదువుగా చేత్తో నిమిరింది. భుజాన్ని తడుముతున్న అమూల్య శుతిమెత్తని చేతిని తీసుకుని తన పెదవులకు ఆనించుకున్నాడు. ఆఫీస్కు వెళ్ళాలి కదా, గుర్తు చేసింది. పోనీలేదు, దరిద్రపు ఆఫీస్, రేపు వెళ్ళొచ్చులే.
అమూల్య చెయ్యి పెదవి దగ్గర నుండి పక్కకు తీయకుండా ఏదో మైకంలో ఉన్నట్లుగా అన్నాడు. ఆదిత్య, ఆఫీస్ భుజం పట్టి కుదిపింది. మంచి కల పాడు చేశావు విసుక్కుంటూ కారు స్టార్ట్ చేశాడు. ఆఫీస్కు చేరిన తర్వాత ఎన్నిసార్లు లోపలికి పిలిచాడో లెక్కే లేదు. కళ్యాణ మండపం, డెకరేషన్ అన్నింటికీ అమూల్య నిర్ణయం అడుగుతుంటే, ఏంటి ఆదిత్య ఇది, ఆఫీస్లో ఏమనుకుంటారు చెప్పు, ఇది 4వ సారి నువ్వు పిలవడం, నేను రావడం విసుక్కుంది. ఏమైనా అనుకుంటారా, 1 మినిట్ అంటూ ల్యాప్టాప్ ఆఫ్ చేసి పద అంటూనే గబగబా బయటకు నడుస్తుంటే అయోమయంగా అనుసరించింది. హాయ్ ఫ్రెండ్స్, ఎల్లుండి మా ఇద్దరి పెళ్ళి చాలా సింపుల్గా చేసుకుంటున్నాము. అందుకే పెళ్ళికి ఎవరిని ఆహ్వానించడం లేదు. కానీ ఆ నైట్ పార్టీ ఉంటుంది. వెన్యూ నిర్ణయించుకోగానే మీకు మెసేజ్ పంపిస్తాను. అందరూ తప్పనిసరిగా వస్తారని ఆశిస్తాను. ఆదిత్య చెప్పగానే ఒక్క క్షణం ఆఫీస్ అంతా సూది క్రింద పడినా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. వెనువెంటనే కంగ్రాట్స్ ఆదిత్య, అమూల్య కంగ్రాచులేషన్స్, వావ్ సర్ప్రైజ్, సూపర్, యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. రకరకాల అభినందనల మధ్య ఉక్కిరి బిక్కిరి అయ్యారిద్దరూ. కొందరు ఈర్ష్యగా, కొందరు ఇబ్బందిగా, మరికొందరు ఆనందంగా, ఇంకా కొంతమంది ఉత్సాహంగా రకరకాల భావాలతో అభినందించారు. సూరజ్, శ్రీధర్ మనసులో ఏమనుకున్నారో తెలియదు కానీ 2 రోజులలో పెళ్ళంటే ఎన్ని పనులుంటాయి అంటూ ఇంటికి వెళ్ళి పెళ్లి పనులు చూసుకోమని, తామే ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తామని ధైర్యం చెప్పడంతో ఇద్దరూ మధ్యాహ్నం లంచ్ చేయగానే ఇంటికి బయలుదేరి వచ్చేశారు. సౌమ్య రాజేశ్వరిని కూడా తీసుకొని షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 7 అయింది. అమూల్య 6:30 నుంచి నేత్రను కరుణ వదిలిపెట్టి వెళ్లే టైం అయిందని, తను క్యాబ్లో వెళ్ళిపోతానని గోల పెట్టడంతో క్యాబ్ బుక్ చేసి దగ్గరుండి ఎక్కించాడు. జాగ్రత్తగా వెళ్ళు, మేమిక్కడే భోంచేసి నీకు ప్యాక్ చేయించుకొని వస్తాం, క్యాబ్ ఎక్కబోతుండగా అన్నాడు. అంతకుముందే అమూల్య అందరికీ వంట చేసి సిద్ధంగా ఉంచుతానని తల్లితో చెప్పడం విన్నాడేమో. క్యాబ్ దిగి ఇంటికి వెళ్ళగానే ఫోన్, చేరావా అంటూ, చేరాను అంటూ మరికొన్ని సౌమ్యకు తీసుకోవాల్సినవి మర్చిపోయినవి లిస్టు చెప్పింది. కరుణను పంపించి వదినా అంటూ ప్రశాంత్ కాలేజీ నుంచి వస్తే స్నాక్స్, టీ ఇచ్చి ఆదిత్య చెప్పినవన్నీ చెప్పి పంపించింది. పాపకు చపాతీ చేసి పన్నీరుతో కలిపి నోట్లో పెడుతూ హోంవర్క్ చేయించి నిద్రపుచ్చి తను స్నానం చేసేసరికి 9 అయింది. ఆదిత్య వాళ్ళు ఇంకా రాలేదేంటి, గుమ్మంలోనే ఎదురు చూడసాగింది. ఈ కాసేపటికే ఎంతో దూరమైన భావన. కాసేపు చూడకుండా ఉండలేకపోవడమేంటి, ప్రేమంటే ఇదేనా? ఆఫీస్లో పదే పదే ఏదో వంకతో ఆదిత్య పిలుస్తుంటే విసుక్కుంది. కానీ ఒకవేళ ఆదిత్య పిలవకపోతే తనే వెళ్ళేదేమో. తనలో తనే నవ్వుకుంది. లిఫ్ట్ శబ్దం కాగానే పరుగు తీసింది. శ్యామల వాళ్ళాయన. అమూల్య పరుగు తీయడంతో వింతగా చూశాడు. నిరాశగా వెనక్కి వచ్చింది. లోపలికి వచ్చిన 10 నిమిషాలకే లిఫ్ట్ శబ్దం. ఈసారి చాలా సాదాసీదాగా మామూలుగా బయటకు వచ్చింది. 2 చేతుల నిండా ప్యాకెట్స్ పెట్టుకొని బయటకు వస్తున్న ఆదిత్య కళ్ళు ఎదురుగా ఉన్న అమూల్యం చూడగానే తలుక్కున మెరిశాయి. ఆ కళ్ళల్లో కూడా ఎదురు చూస్తున్న ఆత్మీయ భావం అమూల్య గుండెను గమ్మత్తుగా స్పందింపచేసింది. గబగబా దగ్గరకు వెళ్ళి ఆదిత్య చేతులలో కవర్లు తీసుకుంటుంటే వద్దని వారించి జేబులో కీస్ తీసుకోమన్నట్లుగా భుజం అమూల్య ముందుకు వంచాడు. ఆదిత్య జేబులో కీస్ తీసుకుని అమూల్య మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంటే చేతిలో ప్యాకెట్లు గుమ్మం దగ్గర పెట్టి, అమ్మ వాళ్ళు క్రిందే ఉన్నారు, తీసుకువస్తాను అంటూ మరలా లిఫ్ట్లో దూరుతూ చెయ్యి ఊపుతూ అన్నాడు. తలుపు తీసి ప్యాకెట్స్ లోపలికి తీసుకొని వెళ్తూ, ఎటూ ప్యాకెట్లు కింద పెడుతున్నాడుగా, జేబులో తాళం చెవులు తనే తీసి ఇవ్వచ్చుగా. గుర్తు వచ్చి నవ్వుకుంది. అందుకే తను కూడా నవ్వాడేమో. ఏంటో ఈ ప్రేమ అనే భావన క్షణం కుదురుగా ఆలోచించనివ్వదు కదా. ఆదిత్య, రాజేశ్వరి, సౌమ్య, ప్రశాంత్ అందరూ వచ్చిన తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఒకచోట, సౌమ్య అలంకరణ సామాగ్రి ఒక అరలో సర్దడంలో సహాయం చేస్తూ సలహాలు ఇస్తూ తిరుగుతున్న అమూల్యను చూస్తూ సోఫాలో కూర్చుని ఉన్న ఆదిత్యను చూసి రాజేశ్వరి, ఆది స్నానం చేసి ఫుడ్ తినేయండి, చల్లగా అయిపోతే బాగోవేమో అంది. నువ్వు కూడా తినలేదు? ఆశ్చర్యంగా అడిగింది అమూల్య. వదినా, నీకు కంపెనీ ఇస్తానంటూ మాతో తినలేదు, ఆకలేస్తోంది అంటూనే ఓ మ్యాంగో జ్యూస్ తాగాడు కానీ తినలేదు, ఫిర్యాదుగా అంది సౌమ్య. అమూల్య ఎందుకలా చేశావన్నట్లుగా మందలింపుగా చూసింది ఆదిత్య వైపు.
అమూల్య వైపే చూస్తున్న ఆదిత్య చిన్నగా నవ్వి, స్నానం చేసి వస్తాను, నువ్వు ఆ ప్యాకెట్ ఇంటికి తీసుకువెళ్ళు అంటూ లేచి లోపలికి వెళ్ళిపోయాడు. అలా బాగుంటుందా? ఏం చేయాలో తెలియక అమూల్య ఇబ్బందిగా చూసింది. ఇక్కడే తినవచ్చు కదరా, నేను వడ్డించను రాజేశ్వరి అంటుంటే, సౌమ్య వెళ్ళనివ్వమ్మా, అక్కడ ఫ్రీగా ఉంటుంది కదా తల్లిని వారించింది. సరే సరే అమూల్య, ఇదిగో ఈ ప్యాకెట్ తీసుకువెళ్ళు అంటూ అందించింది. అమూల్యకు మొహమాటానికి కూడా వద్దు ఇక్కడే తింటాము అనాలనిపించలేదు. ఆదిత్య నవ్వు గుర్తుకు వచ్చి, ఆదిత్య పట్ల ఉన్న ప్రేమ ముందు ఎవరేమనుకుంటారో అనే మొహమాటం బిడియం గాలికి కొట్టుకుపోతున్నాయి. ఇంటికి రాగానే డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది టీషర్ట్ ప్యాంటు తీసి చుడీదార్ వేసుకుంది. అమ్మాయిలా ఉంటారు అన్నమాట గుర్తు వచ్చి మొదటిసారిగా తన ప్రవర్తన తనకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఒకరి ఇష్టానికి అనుగుణంగా తను మారాలని చూడడం అమూల్య మనసులోనే నవ్వుకుంది. డోర్ లాక్ చేయకుండా ముందుకు వేసి ఆదిత్య కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చొని పేపర్ తిరిగేయసాగింది. ఆదిత్య శబ్దం రాకుండా తలుపు తీస్తుంటే అమూల్య గబుక్కున తల తిప్పి చూసింది. అరే చూసేసావా, సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నవ్వేశాడు. ఆకలవుతుంది అంటూ ఇంత లేట్ చేశావేంటి? చకచక టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆదిత్య కోసం కుర్చీ జరిపింది. వచ్చి కుర్చీలో కూర్చుంటూ, అమ్మ నన్ను ఇక్కడే పడుకోమంది. ఏంటి? అమూల్య కళ్ళల్లో భయము సిగ్గు రెండూ ఒక్కసారిగా కమ్ముకు వచ్చాయి. అలా ఎందుకు చెప్పారు? నేను అడగనా ఆంటీని? ఆదిత్య ప్లేట్లో వడ్డించి చేతిలో ఫోన్ తీసుకుంది. నువ్వు తిను ముందు, జోగ్గా అన్నాన్లే కలిపి ఓ ముద్ద చేతికి తీసుకుని అమూల్య నోటికి అందిస్తూ అన్నాడు. అక్కడే ఆకలి అన్నావట, చూడు అన్నీ చల్లగా అయిపోయాయి. ముద్దుగా విసుక్కుంటూ ఆదిత్య నోటికి అందించింది. మీ పిన్ని బాబాయికి ఫోన్ చేశావా? ఏమన్నారు? తిన్న తర్వాత సోఫాలో కూర్చుని తాపీగా అడిగాడు. ఎలా పిలవాలో నువ్వు చెప్పావుగా, ఎల్లుండి పెళ్ళి, రేపు బయలుదేరి వచ్చేయమన్నాను అంతే, పర్మిషన్ అడగలేదు. మంచి పని. కానీ నన్ను చిన్నప్పటి నుండి పెంచారు కదా, అందుకే వాళ్లతో ఖచ్చితంగా మాట్లాడలేను. నేను ఎవరితోనైనా మనసులో మాట చెప్పలేను అంటే వాళ్లతోనే. నిజమే, మన తల్లిదండ్రులతో అలా కాదు, అమ్మతో నేను ఖచ్చితంగా ఉండగలను. నీకు ఎన్నేళ్ళప్పుడు మీ అమ్మా నాన్న చనిపోయారు? 8 ఏళ్ళు ఉంటాయి. బాగా ఊహ తెలుసు. అందరూ నన్ను మధ్యలో ఉంచుకుని పంచాయతీ చేయడం కూడా గుర్తుంది. ఎవరి దగ్గర ఉంటావని నన్ను ఎవ్వరూ అడగలేదు. నా అంగీకారం ఎవరికీ అవసరం లేదు. మేనమామకు దగ్గరికి తీయాలని ఉన్నా ఆయన భార్య ఒప్పుకోలేదు. కానీ ఆయన నా ఆస్తి బ్యాంకులో డిపాజిట్ చేయాలని చూశాడు. పిన్ని బాబాయి ఒప్పుకోలేదు. నన్ను పెంచారు, చదువు చెప్పించారు, కానీ నిజమైన ప్రేమ ఇవ్వలేకపోయారు. అందుకేనేమో ఎవ్వరూ నాకు ప్రేమను అందించాలనుకున్నా వారి ప్రేమలో ఏదో స్వార్థం ఉంటుందేమో అనే సందేహం ముందు పొరలా కమ్మేస్తుంది. ఆదిత్యకు దగ్గరగా జరిగి భుజం మీద తల వాల్చింది. పక్కకు తిరిగి తల మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇంతకు ఇప్పటికైనా నన్ను నమ్మావు కదా? సందేహంగా అడిగాడు. అలా కాదు, గట్టిగా చెప్పు. నిజమే చెప్తున్నాను, నాకంటే నిన్నే ఎక్కువగా నమ్ముతున్నాను. గట్టిగా చెప్పడం లేదు. అబ్బా, ఇంకా ఎంత గట్టిగా చెప్పాలి? మైక్ తీసుకుని అరిచి అందరికీ వినిపించేట్లు చెప్పనా? నీ హృదయంలో ఉన్నది నా హృదయానికి చేరేలా. అంటే మధ్యలో మెదడు ప్రమేయం ఉండకూడదు. అర్థం కాలేదు. ఆదిత్య భుజం మీద నుంచి తల తీసి ఆదిత్యకు ఎదురుగా తిరిగి ఆదిత్య ముఖంలోకి పరిశీలనగా చూసింది. ఆలోచించు, చిన్నప్పుడు సైన్స్ చదువుకున్నావుగా. మెదడు ప్రమేయం లేకుండా ఏదైనా ఎలా జరుగుతుందబ్బా? ఒక 2 నిమిషాల పాటు ఆలోచించి నవ్వేసింది. నీకు అర్థమైంది. అమూల్య నవ్వు చూసి చిన్న పిల్లవాడిలా సంబరపడిపోయాడు. ఈ తెలివితేటలు చాలానే ఉన్నాయి. ముచ్చటగా చూస్తూ సిగ్గుగా నవ్వింది. అర్థమైతే చెప్పేయి మరి. లేచి నిల్చుని అమూల్యకు చెయ్యి అందించాడు. నెమ్మదిగా లేచి ఆదిత్య ఎదురుగా నిల్చుని, అయితే వెంటనే మీ ఇంటికి వెళ్ళిపోవాలి, సరేనా అంది. అలాగే బుద్ధిగా అంగీకరించినట్లు తలూపాడు. ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ నిల్చుంది. ఆదిత్య కూడా సూటిగా చూశాడు. 1 నిమిషం ఆగి చేతులు చాచాడు. అమూల్య ఆదిత్య కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది. చూసావా, ఇప్పుడు నీ హృదయం నా హృదయంతో ఎలా ఊసలాడుతోందో?
మన మెదడు నోటికి సంకేతాలు పంపించడం, మాట్లాడుకోవడం ఇదంతా లేకుండా నీ గుండె అలజడి నా గుండెను చేరుతూ, నా గుండె సంకేతాలు నీ గుండెకు అందుతూ ఆదిత్య స్వరంలో ప్రేమ అమూల్యను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆ క్షణం ఆదిత్య కంటే ఇష్టమైనది ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా అంటే తడుముకోకుండా ముమ్మాటికి లేదని చెప్పేయగలదు. ఇక ఇంటికి వెళ్ళు. ఆదిత్యను చుట్టుకున్న చేతులు కాస్త కూడా సడలించకుండా అంది. అలాగే. ఆదిత్య కూడా అమూల్యను వదిలిపెట్టలేదు. ఆంటీ, ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్తావు? కంప్యూటర్లో కొత్త కొత్త సంకేతాలు వచ్చాయి. అవి అమూల్య సాయంతో అర్థం చేసుకుంటూ లేట్ అయింది అని చెప్తాను. పక్కున నవ్వింది. చాలా బాగుంటావు నవ్వితే. సరే, ఇక వెళ్ళు. రేపు దీపు, శరత్, బాబుతో వస్తామన్నారు. ఎన్నింటికి? నేను వెళ్ళి తీసుకురానా? వద్దు, క్యాబ్లో వచ్చేస్తారు. సరే, ఇక వెళ్ళు ఆదిత్య. నువ్వు నన్ను వదల్లేదు. ఓహ్, వదిలేసింది. వదల్లేక వదిలి వెళ్తున్నట్లుగా వెళ్తుంటే అమూల్యకు కూడా బాధేసింది. నిద్రపోతున్న నేత్ర చెవి దగ్గర మరో 2 రోజులలో డాడీతో కలిసి ఉంటాము మెల్లగా చెప్పింది. ఆనందంతో చాలాసేపు నిద్రపట్టలేదు. అంతా కలలా, ఏదో మాయలా ఉంది అమూల్యకు. అయిపోయింది. ఇప్పుడు తను ఆదిత్య భార్య. ఉదయం రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళడం, అక్కడ పెళ్లి కాగానే కూకట్పల్లిలో వెంకటేశ్వర స్వామి గుడిలో సింపుల్గా పెళ్ళి. ఆదిత్య తన మెడలో తాళి కడుతున్నప్పుడు ఆ అనుభూతి ఏమని వర్ణిస్తుంది? ఇక ఆదిత్య తన సొంతం, తను ఆదిత్య సొంతం. తమ ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. తెల్ల చొక్కా పంచెతో, బుగ్గన చుక్కతో ఎంత అందంగా హుందాగా ఉన్నాడో. అందం కంటే మనిషికి మంచి వ్యక్తిత్వం ముఖ్యం. 2 పుష్కలంగా ఉన్న వ్యక్తి ఆదిత్య. ఎన్ని కయ్యాలు, ఎన్ని సరాగాలు. విధి ఎంత విచిత్రంగా కలిపింది ఇద్దరిని. ఆదిత్య తమ ఆఫీస్లో అడుగుపెట్టినప్పుడు ఆదిత్య మీద తన అభిప్రాయం ఏంటి? ఎన్నిసార్లు పీకల దాకా కోపం తెప్పించాడో. ఎవరితనో, ఎందుకు తన విషయాలలో కల్పించుకుంటున్నాడు అని ఎన్నిసార్లు అనుకుందో. కానీ ఈ అనుభూతి గమ్మత్తుగా ఉంది. తనకంటూ ఓ మనిషి, అతనితో జీవితం పంచుకుంటుంది. అతని పిల్లలకు తల్లి అవుతుంది. అమూల్య, రిసెప్షన్కు తయారు కావాలి, కానీ త్వరగా. దీపు కేక పెట్టింది. అలాగే, ముందు నేత్రను రెడీ చేయాలి. నేను చేస్తాను, నువ్వు కానీ త్వరగా. లేత కనకాంబరం రంగు లాంగ్ ఫ్రాక్లో దివి నుంచి పొరపాటున దిగి వచ్చిన అప్సరస కన్య ఏమో అనే సందేహం కలగక మానదు అమూల్యను చూసిన వారికి ఎవరికైనా. ఎంత ముద్దుగా ఉన్నావో పట్టుచీరలో. పెళ్లిపీటల మీద ఆదిత్య తన చెవి దగ్గర చెప్పిన గుసగుసలు ఇప్పటికీ చెవి దగ్గర చక్కెలిగింతలు పెడుతూనే ఉన్నాయి. అమ్మో, జాగ్రత్త, మీ అత్త సామాన్యురాల్లా లేదు. నీ జీతం పైసా కూడా వాళ్ళ చేతికి అందనివ్వకు. నీ ఆడపడుచు పెళ్ళికని, మరిది చదువుకని నీ డబ్బంతా కాజేస్తారేమో. జాగ్రత్త సుమా. నువ్వు ఖచ్చితంగా చెప్పేయి. నన్ను పెంచిన వారు కష్టాల్లో ఉన్నారు, వారి రుణం తీర్చుకోవాలి అని. పిల్లను సరిగా చూడకపోతే మాత్రం నా దగ్గరికి పంపేయి. దుర్గా వచ్చినప్పటి నుండి చెవిలో పోరు పెడుతోంది. టీవీలో సుందర దృశ్యం చూస్తున్నప్పుడు కేబుల్ డిస్టర్బెన్స్ వచ్చి టీవీ గజ్మని గోల చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అమూల్యకు పిన్ని మాటలు వింటుంటే. ఎంతమంది పెద్దవాళ్ళు ఇలా తమ పిల్లలకు అత్తగారింటి పట్ల వ్యతిరేక భావాలను నూరిపోసి పంపిస్తుంటారో. ఆ పిల్లకై ఆ పిల్ల తెలుసుకుంటుందిగా కొన్నాళ్లకు తన అత్తగారు మంచివారో చెడ్డవారో అని. ఆ అవకాశం ఆ అమ్మాయికే ఇవ్వచ్చు కదా. వావ్! ఆలోచనలలో ఉన్న అమూల్య ఉలిక్కిపడింది. ఆదిత్య ఎలిఫెంట్ కలర్ సూట్లో అసలే స్ఫురద్రూపి కావడంతో మరింత పచ్చగా మెరిసిపోతున్నాడు. ఎంత బాగున్నావో మంత్రముగ్ధుడైనట్లు చూశాడు. ముద్దుగా సిగ్గుపడి తలదించుకుంది. ఈ ప్రశంస ఎంతమంది నోటి నుంచి విన్నా ఆదిత్య నుంచి వచ్చిన ప్రతిసారి తన్మయంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇవాళ నీ మెడలో పసుపుతాడు నీ అందంతో పోటీ పడుతున్నట్లుంది. దీపు కూడా ఇదే మాట అంది. తర్వాత ఇది తీసి బంగారు గొలుసు వేసుకుంటారా అడిగాడు. అవును. ఇలారా ఒక్కసారి పిలిచాడు. దగ్గరికి వెళ్ళింది. ముందుకు వంగి పసుపుతాడును ముద్దు పెట్టుకున్నాడు. కానీ అమూల్యకు ఎందుకో ఆ నెపంతో మెడను ముద్దాడినట్లు అనిపించింది. అమ్మో, క్రింద వెహికల్స్ రెడీగా ఉన్నాయి, త్వరగా రావాలి.
దీపు కేకతో ఆదిత్య కంగారుపడి హడావిడిగా వెళ్ళిపోయాడు. అందరూ క్రిందకు వెళ్ళిపోయారు. దీపు, అమూల్య తలుపు లాక్ చేసి వెళ్ళాలని కీస్ చేతిలోకి తీసుకున్నారు. మేడం, కొరియర్ బాయ్ చేతి నిండా గ్రీటింగ్స్తో వచ్చాడు. అమూల్య చేతికి తీసుకుని చెక్ చేయబోతుంటే, అమ్మో, అవన్నీ ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరూ కూర్చుని తీరికగా చూసుకోవచ్చు, టైం అవుతోంది, పద అందరూ వెళ్ళిపోయారు. దీపు కంగారు పెట్టింది. మేడం, 402లో వాళ్ళు చేతిలో మరో 2 గ్రీటింగ్స్ పట్టుకొని అడిగాడు కొరియర్ బాయ్. ఇద్దరూ ఒకరే బాబు, అవి కూడా ఇక్కడే ఇచ్చేయి, త్వరగా, టైం లేదు. దీపు అరుపులే తరవాయి అన్నట్లుగా అంది. లోపల పెట్టి వస్తాను. లోపలికి తీసుకువెళ్తూ ఓ పింక్ కలర్ కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ చూసి ఒక్క క్షణం ఆగిపోయింది. ఫ్రమ్ ఇందులేఖ, బెంగళూరు. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది. అమ్మో, అదిగో ఆదిత్య నీకోసం వచ్చాడు. దీపు కేకలు వినగానే గబగబా అన్నీ డ్రెస్సింగ్ టేబుల్ డెస్క్లో పడేసి పరుగు తీసింది. దీపుతో కలిసి ఇన్నోవా దగ్గరికి వెళ్ళబోతుంటే ఓ చోట కాస్త చీకటిగా ఉండడంతో లాంగ్ ఫ్రాక్ కాళ్లకు అడ్డం పడి కాలి క్రింద పడడంతో తట్టుకొని ముందుకు తూలిన అమూల్యను ఓ బలమైన చెయ్యి నడుము చుట్టూ చెయ్యి వేసి ఆపింది. జాగ్రత్త అమూల్య. దూరంగా ఓ వైపు నుంచి రాజేశ్వరి కేక. అమ్మో, జాగ్రత్త. దీపు ఆందోళన పడింది. తలెత్తి తన నడుము దగ్గరగా పట్టుకుని వదలకుండా నడిపించబోతున్న వ్యక్తి వైపు తల పైకెత్తి చూసింది. ఆదిత్య ఆప్యాయంగా చూస్తూ కనిపించాడు. అతని ముఖంలో కూడా చిన్నపాటి కంగారు, ఆందోళన కనిపించాయి. జాగ్రత్త, చూసుకొని నడవాలి కదా, ఆదిత్య భయంగా అంటుంటే, అలాగే, వదులు, అందరూ చూస్తున్నారు. మెల్లగా తన చుట్టూ ఉన్న ఆదిత్య చెయ్యి విడిపించుకోవాలని లేకున్నా తప్పదన్నట్లుగా విడిపించుకుంది. నా కారులో వెళ్దాం. తన కారు వైపు దారి తీశాడు. అపార్ట్మెంట్లో వాళ్ళను కూడా ఓ 4-5 కుటుంబాలను పిలవడంతో వాళ్ళు తమ తమ వెహికల్స్లో 2 ఇన్నోవాలలో మిగిలిన వారు ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. ఆదిత్య కారులో ఎవ్వరూ లేరు. నేత్ర ఉంటే రాజేశ్వరి దగ్గర, లేకపోతే ఆదిత్య చెయ్యి పట్టుకొని తిరగడం. అమూల్య దగ్గరికి కూడా రావడం లేదు. డ్రైవ్ చేస్తూనే అప్పుడప్పుడు అపురూపంగా అమూల్య వైపు చూస్తున్న ఆదిత్యను సున్నితంగా రోడ్డు వైపు చూడమని కళ్ళతోనే సంజ్ఞ చేసింది. నవ్వుతూ బలవంతంగా రోడ్డు వైపు చూపు నిలిపాడు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ ఆఫీస్లో కొలీగ్స్, దగ్గర బంధువులు, అపార్ట్మెంట్లో వాళ్ళు, స్నేహితులు అభినందిస్తుంటే నవ్వుతూ స్టేజ్ మీద వారి అభినందనలు అందుకుంటున్న ఆదిత్య, అమూల్యలను చూస్తుంటే రాజేశ్వరికి కన్నుల పండుగగా ఉంది. నేత్ర ఒకవైపు స్టేజీ మీద అటూ ఇటూ గంతులు వేస్తూ మరలా స్టేజీ మీద నుంచి క్రిందకు దిగి ఫంక్షన్ హాల్ అంతా ఫంక్షన్కు వచ్చిన పిల్లలతో పరుగులు తీస్తూ సందడి అంతా తనదే అన్నట్లుగా ఉంది. అభినందనలు తెలిపి వచ్చి హాల్లో శ్రీధర్ పక్కన కుర్చీలో కూర్చున్న సూరజ్ బాధగా నిట్టూర్చాడు. ఐ మిస్ హర్, వేదనగా నోట్లోనే గొనుక్కున్నాడు. శ్రీధర్ ఒక్కసారి సూరజ్ వైపు పక్కకి తిరిగి చూసి భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేశాడు. పెళ్ళిళ్ళు ముందుగా స్వర్గంలో జరుగుతాయట, ఆ తర్వాతే మనం ఇక్కడ చేసుకుంటామట. అందువల్ల ఎవరికి ఎవరు రాసిపెట్టి ఉంటారో మనకు తెలియదు. అందుకే పెళ్లిపీటల వరకు వచ్చిన సంబంధాలు కూడా తప్పిపోతుంటాయి. కానీ ఏది జరిగినా మన మంచికే అంటారు. అమూల్య నీకు సరిపడదేమో, నీకు తగ్గ అమ్మాయి ఎప్పుడో రాసిపెట్టి ఉంటుంది, ఓదార్పుగా అన్నాడు శ్రీధర్. డిన్నర్ దగ్గర అందరికీ అన్నీ అందుతున్నాయో లేదో చూస్తూ చుట్టూ కలియ తిరిగేస్తున్న అమూల్యను చూస్తూ ఓ టేబుల్ దగ్గర కొంతమంది కొలీగ్స్తో మాట్లాడుతున్న ఆదిత్య అప్పుడప్పుడు అమూల్య వైపు చూస్తూ ఎవరైనా గమనిస్తున్నారేమో నన్నట్లు బలవంతంగా మరలా చూపులు తిప్పుకుంటున్నాడు. ఈ పెళ్ళి నిలబడుతుందంటావా? స్పూన్తో ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తూ మెల్లగా అంది అనుపమ. నాకైతే ఇద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటారనిపిస్తోంది. స్టేట్మెంట్ పాస్ చేసింది భవ్య. ఎందుకని? రామ్జీ రాకపోవడంతో ప్రశ్నించే బాధ్యత చంద్ర తీసుకున్నాడు. పురుషుల స్వభావం వేరుగా ఉంటుంది కదా, పాపను తన పాపగా స్వీకరించగలడా? అంది భవ్య. అప్పటికి స్త్రీలేదో విశాల హృదయులు అన్నట్లుగా చంద్ర బిర్యానీలో మటన్ ముక్కలు వెతుక్కుంటూ అన్నాడు. స్త్రీలకు సహనం ఎక్కువ, అనుపమ నిర్ధారించింది. అందరు స్త్రీలకు కాదు, స్త్రీలలో కూడా రకాలు ఉంటారట. శంకిణి జాతి ఏదో సంథింగ్ అంటారు, నాకు పూర్తిగా తెలియదు. చంద్ర మాట్లాడుతూ ఉండగానే అనుపమ ఉరిమి చూసింది.
నువ్వు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటావు. అదే నీతో కష్టం అంటూ ప్లేట్ తీసుకుని వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి. అందరూ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయేసరికి 10 గంటలైంది. అందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఆదిత్య హోటల్ బిల్ లెక్క చూసి సెటిల్ చేసి వెళ్దాం అనడంతో ఆగిపోయింది అమూల్య. కాస్త కంటికి కనిపించేంత దూరంలో ఆదిత్య మేనేజర్తో మాట్లాడుతూ ఉంటే అమూల్య టేబుల్ మీద ఉన్న మ్యాగజైన్ తిప్పుతూ చూస్తూ ఉండిపోయింది. మేడం కీస్. బాయ్ వచ్చి తాళం చెవి అందించాడు. ఎవరివ్వమన్నారు అందుకుంటూనే ప్రశ్నించింది. ఆదిత్య గారు ఇవ్వమన్నారు. మిమ్మల్ని పైన రెస్ట్ తీసుకోమన్నారు. కాస్త లేట్ అవుతుందట. కీస్ తీసుకుని ఆదిత్యకి ఫోన్ చేసింది. రింగ్ అవ్వగానే ఫోన్ చేతిలోకి తీసుకుని అమూల్య పేరు చూసి లిఫ్ట్ చేయకుండా దూరం నుంచే అమూల్య వైపు చూశాడు. అమూల్య చేతిలో కీస్ చూపించి ఏంటన్నట్లు సైగ చేసింది. దూరం నుంచి ఆదిత్య ఫోన్లో టైప్ చేయడం గమనించి ఫోన్ చూసింది. ఇక్కడ కాస్త లేట్ అయ్యేట్లుగా ఉంది. నువ్వు గదిలోకి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో. నేను బిల్ కట్టి వచ్చేస్తాను. వాట్సాప్ మెసేజ్. ఈ అరగంటకో గంటకో గది అవసరమా? మనీ వేస్ట్ కదా. మెసేజ్ పంపించింది. రేపటి నుంచి అంతా పొదుపు చేయవచ్చు కానీ ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నట్లు దీపు నిన్ను ఫోన్ చేయమంది. ఆదిత్య మెసేజ్. అలాగే. రూమ్ బాయ్ వెంట వస్తుంటే ఆదిత్య ముందు నుంచే వెళ్తున్న అమూల్య ఆదిత్య ఈసారి తన వైపు చూడకపోవడంతో ఆదిత్య త్వరగా వచ్చేయ్, లేట్ చేయవద్దు. కాళ్ళకు అడ్డం పడుతున్న ఫ్రాక్ను 2 చేతులతో పట్టుకొని నడుస్తూ కాస్త పెద్దగానే చెప్పింది. రిసెప్షన్ దగ్గర ఉన్న 2 అమ్మాయిలు ముఖముఖాలు చూసుకుని కిసుక్కున నవ్వారు. పక్కనే ఉన్న సెక్రటరీ అమ్మాయిల వైపు మందలింపుగా చూశాడు. ఆదిత్యతో మాట్లాడుతున్న మేనేజర్ పైన తిరుగుతున్న ఫ్యాన్ వంక చూశాడు. ఆదిత్య తల వంచుకొని పేపర్స్ చూస్తూ ఉన్నవాడల్లా ఒక్క క్షణం ఉలిక్కిపడి పేపర్స్ వైపే చూస్తూ సరే అన్నట్లు తల ఊపాడు. బాయ్ రూమ్ వరకు తోడుగా వచ్చి విడిచి వెళ్ళాడు. తలుపు తీసుకొని లోపలికి నడిచి లైటు వెలుగులో అక్కడి ఏర్పాట్లు చూసి నివ్వెరపోయింది. హలో ఆదిత్య, మేమంతా ఇంటికి చేరాం. పడకలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇక నిద్రపోవడమే తరువాయి. అమ్ము ఏం చేస్తోంది? దీపు, నేను బిల్ పేమెంట్ దగ్గర ఉన్నాను. అమూల్య పైన గదిలో ఉంది. మీ ఫ్రెండ్తో కాస్త ఫోన్ చేసి మాట్లాడరు? భలేవారు, ప్రేమించుకునేటప్పుడు ఒక్క మాట అయినా చెప్పలేదు. పెళ్లి మాటలకు కూడా పిలవలేదు. ఇప్పుడు నేను మాట్లాడాలా? నాకు తెలియదు. మీరు మాట్లాడుకోండి. దీపు టక్కున ఫోన్ పెట్టేసింది. అమూల్య గదిలో అలంకరించిన బెడ్ వైపు చూసింది. బెడ్ మీద పరిచిన మల్లెపూల మధ్యలో గులాబీ రెక్కలతో ఆటిన్ ఆకారం. అందులో సంపంగి మొగ్గలతో ఆ ఆ అన్న అక్షరాలు విడివిడిగా కాకుండా ఒకదానిలో ఒకటి ఇమిడిపోయినట్లుగా అమర్చి ఉన్నాయి. ఓవైపు డ్రెస్సింగ్ టేబుల్ మీద స్వీట్స్తో పాటు ఓవైపుగా చిన్న గ్లాసులో నీళ్లు. ఆ నీళ్లలో మనోరంజని పూల రేకులు. అదే కాబోలు గదంతా పూల పరిమళం కమ్మని వాసనతో మైమరిపిస్తోంది. ఫోన్ రింగ్ అయింది. దీపు నుంచి వాయిస్ మెసేజ్. చూడమని కాబోలు రింగ్ ఇచ్చింది. అమ్మో, గదిలో ఉన్నావా? నేరుగా వాష్రూమ్ వైపుగా అడుగులు వేస్తే ఆ ప్రక్కనే కబోర్డు ఉంది. అందులో ఓ బ్యాగు ఉంది చూడు. అందులో మీ ఇద్దరికీ బట్టలు ఉన్నాయి. బట్టలు మార్చుకోండి. చీర కట్టుకోగలవుగా? ఎలాగోలా కట్టేసుకో. ఇకపోతే నేను చెప్పవలసిన జాగ్రత్తలంటూ ఏమీ లేవు. ఒక్క విషయం చెప్పాలి. ఇవాళ మీ మొదటి రాత్రి. దీని తర్వాత ఎన్నో రాత్రులు వస్తాయి. కానీ ఈ రాత్రి ఎప్పటికీ గుర్తుండిపోయే రాత్రిగా మార్చుకోవడం మీ ఇద్దరి చేతుల్లో ఉంది. స్త్రీల అలవి కాని సిగ్గును ప్రేమ జయించే రాత్రి ఇది. నీ స్నేహితులం అందరం బిడ్డల తల్లులమయ్యాం. నువ్వు చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నావు అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రతి చిన్న అనుభూతిని మధురానుభూతిగా మనసు పొరలలో నిక్షిప్తం చేసుకోగల మెచ్యూరిటీ ఉంటుంది. మన స్నేహితులలో ఏ ఒక్కరిని కదిలించినా వారి నోటి వెంట కలలు కన్నంత బాగా ఏమీ లేదు అన్నమాటే. అంటే మన కలలు వాస్తవాన్ని మించిపోయాయా? లేదా వాస్తవం కలలను అధిగమించలేకపోయిందా? సారీ, మన కలలు కాదు, మా కలలు. నీ గురించి మేమిప్పుడే ఏమీ డిసైడ్ చేయకూడదుగా. ఆల్ ది బెస్ట్ అమ్మో. రేపటి నుంచి ఏ విషెస్ అయినా ఇద్దరికీ చెందుతాయి. ఇద్దరూ ఒకటవుతారు కదా.
అమూల్య ఒక్క నిమిషం మామూలు కంటే కాస్త వేగంగా కొట్టుకుంటున్న గుండె అలజడిని గమనిస్తూ అలాగే నిల్చుండిపోయింది. ఇదంతా తను ఊహించలేదు. ఇంటి దగ్గర ఏర్పాట్లు ఉంటాయి అనుకుంది. ఆదిత్య ప్లానేమో. ఆదిత్య, త్వరగా వచ్చేయ్, లేట్ చేయవద్దు. తన మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకుంది. పెద్ద మనిషిలా తల వంచుకొని కనీసం తన వైపు కూడా చూడలేదు. దొంగ మనసులోనే ముద్దుగా తిట్టుకుంది. కబ్బోర్డులో బట్టలు తీసి చూసింది. చేతిలోనే నిలవకుండా జారిపోతున్న దూది కన్నా మెత్తగా ఉన్న తెలుపు రంగు జార్జెట్ చీర. ఆదిత్య బట్టలు చూసింది. తెల్ల లాల్చి పైజామా తీసి బయట ఉంచింది. స్నానం చేసి చీర కట్టుకుంటుండగా కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. ఆదిత్య వచ్చినట్లున్నాడు. చకచక కుచ్చిళ్లకు పిన్ను పెట్టుకొని పరుగు తీసింది. తలుపు తీసేసరికి క్రింద రిసెప్షన్లో ఉన్న అమ్మాయి, మేడం, సార్ క్రింద బిల్లు కట్టడం పూర్తి అయిందట, ఇంటికి వెళ్లేందుకు మిమ్మల్ని రమ్మంటున్నారు. అమూల్య ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. అంటే ఈ ఏర్పాట్లు ఏవి ఆదిత్యకు తెలియదా? దీపు చేసిన ఏర్పాట్లా ఇవి? ఇప్పుడెలా? నువ్వెళ్ళు, నేను ఫోన్ చేస్తానని చెప్పు. నోరు వెళ్ళబెట్టుకుని ఎప్పుడూ చూడని అందాన్ని చూస్తున్నట్లు కళ్ళప్పగించుకొని చూస్తున్న ఆ అమ్మాయిని ఇబ్బందిగా చూస్తూ తలుపు వేసింది. ఆదిత్యకు ఫోన్ చేసింది. ఏంటి, ఫోన్ ఎందుకు చేస్తున్నావు? త్వరగా రా, అప్పుడే 11 అయింది. ఫోన్ తీయగానే హడావిడిగా అన్నాడు ఆదిత్య. ఏంటి ఇప్పుడు ఫోన్లో మాటలు? ఇంటిలో అందరూ ఎదురు చూస్తుంటారు కదా, ముందు క్రిందకు వచ్చేయ్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. మరలా చేసింది. ఆదిత్య, ఒక్కసారి పైకి రావు. అమూల్యకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దీపు ఎందుకిలా చేసింది? ఆదిత్యకు కూడా చెప్పొచ్చు కదా. పోనీ దీపుకు ఫోన్ చేసి ఆదిత్యకి ఫోన్ చేయమని చెప్దామా అంటే ఆదిత్య తొందర పెడుతున్నాడు. ఏం చేయాలి? అబ్బబ్బా, ఏంటి అమూల్య, ఫోన్లో చెప్పవచ్చు కదా. ఆదిత్య స్వరంలో విసుగు. సరే, ఫోన్ పెట్టేసిన వెంటనే కాలింగ్ బెల్ శబ్దం. అబ్బా, మరలా ఎవరో. ఆదిత్య కాదు. ఇప్పుడేగా ఫోన్ పెట్టేశాడు. లిఫ్ట్ ఎక్కి పైకి రావడానికి టైం పడుతుంది. వెళ్ళి తలుపు తీసింది. ఆదిత్య, అరే అప్పుడే ఎలా వచ్చాడు? పద పద, టైం అయింది. అమ్మ ఫోన్ల మీద ఫోన్లు. తలుపు దగ్గరే హడావిడి పెట్టాడు. కనీసం తన తెల్లచీర చూసైనా తెలుసుకుంటాడు అనుకుంటే అది కూడా లేదు. అమూల్యకు కంగారేసింది. ఎదురు రూమ్లో నుంచి ఎవరో ఒక 60 ఏళ్ల పెద్ద మనిషి డోర్ తీసి చూస్తున్నాడు. ఆదిత్యను చెయ్యి పట్టుకొని లోపలికి లాగి తలుపేసింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.